గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 10th క్లాస్లో 5th లెసన్ అయినటువంటి లోక్ గీత్ భగవత్ శరణ్ ఉపాధ్యాయతే రచించబడినటువంటి లోక్ గీత్ అంటే జానపద గీతాలు, జానపద సంగీతాల గురించి నేను ఈరోజు మీకు ఆ పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందర మనందరికీ తెలిసిందే, మనకి సంగీతంలో జానపద సంగీతం ఉంది, శాస్త్రీయ సంగీతం ఉంది. ఇలా మనకి ఇక్కడ ఉన్నటువంటి జానపద గీతాలు, జనపద గీతాలు ప్రజలు సామాన్యంగా వారి వెంట పనులలో కావచ్చు, విశ్రాంతి సమయంలో కావచ్చు, వారి నోటి వెంట వచ్చేటటువంటి ఆ పాటల్నే నేను మీకు ఇక్కడ పాఠ్యాంశంగా చెప్తున్నాను. దాన్నే ఇక్కడ లోక్ గీత్ అనే పేరుతో ఇవ్వడం జరిగింది. అది రచయిత వచ్చేసి భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. రచయిత భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఉన్మీకీకరణ చూసుకోండి. मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कहे सकियम अब कलियम, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. ఉన్మీకరణలో మనకి ఇక్కడ చాలా చక్కగా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి. మెహందీ హై రచనే వాలి, हाथों में गहरी लाली, कहे सकियम अब कलियम, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. और एक बार सुनिए. मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कहे सकियम अब कलियम, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. ఉన్మీకరణ కనుక మనం చూసినట్లయితే మెహందీ హై రచనే వాలి, హాథోं में गहरी लाली. మనకి ఇది ఎక్కువగా ఏ సందర్భంలో ఇది కనుక మనము చూస్తాము అంటే, మార్వాడీలు కావచ్చు, ఒక గుజరాత్కి సంబంధించినటువంటి స్త్రీలు వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ దాండియా పాటల్ని పాడుతూ ఇలా ఏదైనా సరే వివాహం లేదా ఉత్సవాలు అటువంటి సందర్భాల్లో చేతులకి, మన వాళ్ళు కూడా అందరూ ఆ అమ్మాయిలు ఎక్కువగా ఏం చేస్తారు, చేతులకి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఆ గోరింటాకు పెట్టుకున్నప్పుడు పాడేటటువంటి పాట ఈ పాట అనమాట. ఏమని పాటించాడు చూడండి. मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कहे सकियम अब कलियम, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. ఇక్కడ మనం చూసినట్లయితే మెహందీ హై రచనే వాలి, హాథోं में गहरी लाली. మనకి గోరింటాకు అది అసలు ఎంత గొప్పదైనటువంటిదో కదా. అది చూడ్డానికి వచ్చేసి పచ్చగా ఉంటుంది. దాన్ని మిక్సీ వేసినప్పుడు కొంచెము ముదురు ఆకుపచ్చ, ఒక కలర్ అనేటువంటి చేంజ్ అవుతుంది. అదే మన చేతికి పెట్టుకున్నప్పుడు ఆకుపచ్చ రంగు పోయి చేతికి ఎర్రటి రంగు అనేటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. మెహందీ హై రచనే వాలి, హాథోं में गहरी लाली. చేతిలో మనకి గోరింటాకు ఏమి ఇస్తుంది, ఎర్రటి ఎరుపునిస్తుంది, ఎర్రదనాన్ని ఇస్తుంది. కహే సకియం అబ్ కలియం, హాథోं में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. कहे सकियाम अब कलियाम, हाथों में खिलने वाली है. మనకి చూస్తే అవి ఎట్లా ఉంటాయి, మనం ఎట్లా పెట్టుకుంటాం, రంగురంగుల డిజైన్లు పెట్టుకుంటాం. చేతిలో ఇలా పూలు పెట్టుకున్నట్టుగా ఇలా పెట్టుకుంటూ ఉంటాం, పూలని పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఆ చుక్కలు పెట్టుకుంటూ ఉంటాము. అవి ఎట్లా ఉంటుంది, చెయ్యంతా కూడా ఒక ఎర్రగా పూలు పూసినాయా అనేటట్టుగా చేతిలో ఒక కొత్త అలంకారం కలిగినట్టుగా కొత్తదనం. చెయ్యంతా చూస్తే పూలు అందులాగా ఎర్రగా అది ఎట్లా ఉంటుందంటే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంటుంది. కహే సకియాం अब कलियम, हाथों में खिलने वाली है. మనకి అది ఎట్లా ఉంటుందంటే చేతిలో మొగ్గలు వికసించుకుంటున్నాయా అనేటట్టుగా. तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. तेरे मन को जीवन को, నీ యొక్క మనసుకి
మరియు నీ యొక్క జీవితానికి నై ఖుషియా మిల్నే వాలి హై అంటే ఏంటి, కొత్త సంతోషాలు లభిస్తున్నాయి. ఇక్కడ మనకి ఈ దాంట్లో ఏమని చెప్తున్నారంటే, చేతిలో గోరింటాకు మనకి ఎర్రటి ఎరుపునిస్తుంది. చేతిలో ఒక పువ్వులు ఆ మొగ్గలు వికసించుకున్నట్టుగా చెయ్యి పండుతూ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, నీ మనసుకి నీ యొక్క జీవితానికి కొత్త సంతోషాలు లభిస్తున్నాయి అన్నదానికి ఉదాహరణగా గుర్తుగా ఈ చేతికి గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఇలా స్నేహితురాళ్ళు పాడుకుంటున్నారు అనమాట. ఓకేనా, ఒక్కసారి చూసుకోండి అమ్మా. मेहंदी है रचने वाली हाथों में गहरी लाली कहे सकियाम अब कलियम हाथों में खिलने वाली है तेरे मन को जीवन को नई खुशियां मिलने वाली है. ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు అనమాట. మామూలుగా స్నేహితురాళ్ళు ఎక్కువగా ఆ వివాహం సందర్భంలో కావచ్చు, ఇంకేదైనా స్త్రీల విషయంలో జరిగేటటువంటి జీవితంలో జరిగేటువంటి కొన్ని విశేషమైనటువంటి సందర్భాల్లో వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఈ పండగ సందర్భాల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చేతికి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. వివాహంలో మిగతా ఏదైనా విశేష సందర్భాల్లో పండగలప్పుడు ఆ గోరింటాకు పెట్టుకున్నప్పుడు వాళ్ళ మనసు బాబ్బా ఎంత ఎర్రగా పండిందో కదా, నాది పండిందా నీది పండిందా అన్నట్టుగా ఒకళ్ళొకళ్ళు మార్చి మార్చి చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఆ సంతోషంలో పాడినటువంటి ఈ జానపద గీతమే ఇక్కడ మీకు ఉన్కీకరంగా పెట్టడం జరిగింది. జానపదం జనుల వెంట వచ్చినటువంటి పదాలే పద్యాల రూపంలో పాటల రూపంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్నే లోక్ గీత్, ప్రజలు పాడుకునేటువంటి ఆ జానపద గేయాలు. సరే ఇక్కడ చూడండి, मेहंदी है रचने वाली हाथों में गहरी लाली कहे सकियाम अब कलियम हाथों में खिलने वाली है तेरे मन को जीवन को नई खुशियां मिलने वाली है. ఇది ఉన్మీకరణమ్మ. మరి ఉన్మీకరణ కింద ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏమని ఇచ్చాడు, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఏమని ఇచ్చాడో చూద్దాం. ఓకే, हाथों में क्या रचने वाली है, हाथों में क्या रचने वाली है. మనకి మనం పెట్టుకున్నటువంటి చేతిలో ఏం పండుతోంది, చేతిలో ఏమి పండుతోంది. हाथों में गहरी लाली मेहंदी रचने वाली है, हाथों में गहरी लाली రచనే వాలీ హై. మనకేంటి, చేతిలో ఎర్రటి ఎరుపుతో గోరింటాకు పండుతుంది. మనం పెట్టుకోగానే ఎలా అవుతుంది, చాలా ఎర్రగా దొండపండు ఎలా ఉంటుంది అంత ఎర్రగా మనకి చేతులు పండుతూ ఉంటాయి. తర్వాత మనం కనుక చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఒక కొత్త సంతోషానికి గుర్తుగా ఈ మనకి పాటలు అనేటువంటిది, ఈ పెట్టుకుంటున్నటువంటి గోరింటాకు అనేటువంటిది ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. हाथों में क्या रचने वाली है, हाथों में गहरी लाली मेहंदी రచనే వాలీ హై. మన చేతిలో ఎర్రటి ఎరుపుతో కూడినటువంటి ఆ గోరింటాకు అనేటువంటిది పండుతుంది. మనకి ఆ గోరింటాకు ఎర్రటి ఎరుపుని రచిస్తుంది అనేటట్టుగా ఉంది అన్నమాట. इस तरह के गीतों को क्या कहा जाता है, ఇటువంటి ఈ రకమైనటువంటి పాటల్ని ఏమంటారు, ఈ రకమైన పాటల్ని ఏమని అంటారు, ఎట్లా పాడతారు అంటే इस तरह के गीतों को लोक गीत कहा जाता है. ఇటువంటి పాటల్ని మనకి ఏమని అంటారు, జానపద సంగీతాలు, జానపద గేయాలు, జానపద పాటలు అని చెప్పి పిలుస్తాం. ఇటువంటి పాటలను ఏమంటాము, ఏమని పిలుస్తాము, లోక్ గీత్. ఓకే, జనపదాలు, జానపద గేయాలు అని పిలుస్తాం. కిన్ కిన్ సందర్భం మే లోక్ గీత్ గాయే జాతే హై, ఏ ఏ సందర్భాలలో ఈ జానపద పాటల్ని పాడడం జరుగుతుంది. వివాహ, జన్మ, त्योहारों आदि खुशी के अवसरों पर लोकगीत गाए जाते हैं. వివాహ పెళ్లిళ్ళ వంటి సందర్భంలో, జన్మ పుట్టినరోజు వంటి సందర్భంలో, त्योहार పండగల వంటి సందర్భాల్లో, ఆది ఖుషీకి అవసరం పర్ లోక్ గీత్ గాయే జాతే హై మొదలైనటువంటి విశేష సందర్భాల్లో ఈ జానపద పాటల్ని పాడటం జరుగుతుంది. వివాహ, జన్మ, త్యోహారు ఆది ఖుషీకి అవసరం పర్ లోక్ గీత్ గాయే జాతే హై మొదలైనటువంటి వివాహాలప్పుడు, పుట్టినరోజు అప్పుడు,
పండగలప్పుడు మొదలైనటువంటి సంతోషంతో కూడినటువంటి సందర్భాలలో ఇటువంటి పాటల్ని, ఈ జానపద పాటల్ని పాడుతూ ఉంటారు. ఒక్కసారి ఈ 3 క్వశ్చన్స్ ఒక్కసారి చదువుతాను, చూసుకోండమ్మా. हाथों में क्या रचने वाली है, हाथों में गहरी लाली मेहंदी रचने वाली है. इस तरह के गीतों को क्या कहा जाता है? इस तरह के गीतों को लोकगीत कहा जाता है. किन किन संदर्भों में लोकगीत गाए जाते हैं? विवाह, जन्म, त्योहार आदि खुशी के अवसरों पर लोकगीत गाए जाते हैं. ఓకేనమ్మా, ఇది ఉన్కీకరణం, దాని కింద ఉన్నటువంటి 3 క్వశ్చన్స్. తర్వాత చూసుకోండమ్మా ఏమని ఇచ్చాడు మనకి. ఉద్దేశ్ తర్వాత మనకి ఉద్దేశ్ ఇచ్చాడు. छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए విద్యార్థుల్లో వ్యాసాలు రాయాలి అనేటువంటి ప్రేరణని కలిగిస్తూ, నిబంధ శైలిసే అవగత్ కరానా, ఈ వ్యాసాల్లో ఉన్నటువంటి ఆ శైలిని పరిచయం చేస్తూ, భాషాకే మనోరంజక్ రూప్సే ఛాత్రోంకి అభిరుచియో, భాషలో ఉన్నటువంటి మానసిక ఆనందాన్ని, అందులో ఉన్నటువంటి విశేషతని, ఛాత్రోంకి అభిరుచియం విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆసక్తిని, దక్షతావం వాళ్ళ యొక్క ఆ టాలెంట్ని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, దక్షతావంకే సాత్ సాత్ ఉన్కా సర్వాంగీన్ వికాస్ కర్నా, వాళ్ళని అన్ని రకాలుగా అభివృద్ధి చెందించడము, ఔర్ లోక్ గీతోంకే సృజన్ కే లియే ప్రేరిత్ కర్నా, మరియు జానపద గీతాలు రాయడంలో వాళ్ళని ప్రేరేపించడము ఇస్ పాఠ్ కా ఉద్దేశ్య హై, ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇక్కడ కనుక చూసినట్లయితే छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. విద్యార్థుల్లోకి ఆ వ్యాసం రాసేటటువంటి ఆ ప్రేరణని కలిగించడము, వ్యాస రచన గురించి తెలియచేయడము, తర్వాత భాష యొక్క గొప్పదనాన్ని, భాష మీద విద్యార్థుల యొక్క ఇంట్రెస్ట్ని, అభిరుచిని మరియు అన్ని రకాలుగా వాళ్ళని అభివృద్ధి చెందించడము, ఈ జానపద గీతాల గురించి వాళ్ళకి తెలియచేయడము, అది రాయడానికి వాళ్ళని ప్రేరేపించడము ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. సరే, నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడో చూద్దామమ్మా. విధా విశేష్ ఏమిచ్చాడో మనకి విధా విశేష్ ఇవ్వడం జరిగింది. చూడండి, लोकगीत निबंध पाठ है. निबंध का अर्थ है बांधना. सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है. रामचंद्र शुक्ल के अनुसार निबंध गद्य की कसौटी है. लोकगीत निबंध पाठ है. लोकगीत అనేటువంటిది ఒక వ్యాసము, నిబంధ పాఠ. నిబంధ का अर्थ है बांधना. నిబంధ అంటే ఏంటి? కట్టడము. बांधना అంటే ఏంటి? కట్టడము. सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है. అందమైనటువంటి మరియు సరైనటువంటి శబ్దాల ద్వారా మన యొక్క భావాల్ని ప్రకటించడమే ఇక్కడ వ్యాస రచనగా చెప్పడం జరిగింది. రామచంద్ర శుక్ల के अनुसार निबंध गद्य की कसौटी है. రామచంద్ర శుక్ల గారి ప్రకారము, ఆయన ఉద్దేశంలో నిబంధ అంటే మనకి గద్యకి కసౌటి హై, గద్య భాగానికి ఒక గీటురాయి లాంటిది. కసౌటి అంటే గీటురాయి. మనందరికీ తెలుసు గీటురాయి అంటే ఏంటమ్మా? గీటురాయి అంటే మనము బంగారాన్ని నిజమైనదా కాదా అని తెలుసుకోవడం కోసం ఏం చేస్తారు, మనం ఏదైనా బంగారం షాప్కి వెళ్తే మనము తీసుకువచ్చినటువంటి బంగారము అది నిజమైనదా లేక రోల్డ్ గోల్డా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఒక గీటు రాయి అనేటువంటిది ఉంటుంది, ఆ రాయికి వాళ్ళ గీకి చూస్తారు. గీకి చూసినప్పుడు దాని యొక్క కోటింగ్ కనుక పోయిందనుకోండి,
అది రోల్డ్ గోల్డ్ అని, ఆ కోటింగ్ పోలేదనుకోండి అది మేలిమి బంగారము అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారనమాట. అట్లా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి ఉపయోగించడానికి వాడేటువంటి సందర్భంలో ఇక్కడ కసౌటి గీటు రాయి అంటారు. ఇక్కడ కూడా ఇది గద్య భాగానికి ఒక గీటు రాయి లాంటిది. అందులో మనకి మంచి మంచి వాటిని తెలియజేసేటువంటి మంచి స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని మనం ఏ విధంగా గుర్తిస్తామో అదేవిధంగా గద్య భాగంలో నిబంధ అనేటువంటి ఒక కసౌటి గీటు రాయి. సరే, ఇప్పుడు కనుక మనము కవి పరిచయాన్ని చూద్దాం. भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है। इनका जन्म सन 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, टूंटाम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं है। भगवत शरण उपाध्याय హిందీ సాహిత్యకే సుపరిచిత రచనాకార హై. మన కవి పరిచయాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ ఆయన హిందీ సాహిత్యంలో సుపరిచితులైనటువంటి రచయిత. ఇన్కా జన్మ్ సన్ 1910 మే హువా. ఆయన 1910 సంవత్సరంలో జన్మించారు. इन्होंने कहानी, कविता, रिपोर्टर्स, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है. ఆయన తన యొక్క గుర్తింపుని అంటే కథలు రాయడంలో కావచ్చు, కవితలు రాయడంలో కావచ్చు, రిపోర్టులు రాయడంలో కావచ్చు, వ్యాసాలు రాయడం కావచ్చు, బాల సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాల్ని వర్ణించడంలో కావచ్చు, ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ముద్రని వేసుకున్నారు. विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, टूंटा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं है. विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, टूंटा आम, गंगा गोदावरी మొదలైనవి ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి రచనలు. ఇప్పుడు విషయ ప్రవేశం కనుక చూద్దామమ్మా. విషయ ప్రవేశం అందులోకి ఎంటర్ అవుదాము. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. गीत संगीत के बिना हमारा मन रस से नीरस हो जाता है. प्रस्तुत निबंध में भारतीय लोकगीतों का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. ఇక్కడ విషయ ప్రవేశం చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారు మనకి? హమారీ సంస్కృతి మే లోకగీత్ ఔర్ సంగీత్ కా అటూట్ సంబంధ హై. మన యొక్క సంస్కృతిలో, మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో లోకగీత్ ఔర్ సంగీత్ కా అటూట్ సంబంధ హై. జానపద గేయాలకి మన యొక్క సంగీతానికి ఒక విడదీయలేనటువంటి ఒక అవినాభావ సంబంధం ఉంది. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. మనకి మానసిక ఆనందం కలిగించేటటువంటి సాధనాలలో, విషయాల్లో, మన యొక్క ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఈ మనోరంజన్కి దునియా మే ఆజ్ బి లోక్గీతం కా మహత్వపూర్ణ స్థానం హై. ఇప్పటికీ కూడా జానపద గేయాలకి చాలా గొప్ప స్థానం ఉంది. ఇప్పటికీ కూడా పల్లెల్లో చెబుతూ ఉంటే ఎంతో జానపద గీతాలు అనేటువంటివి వినబడుతూ ఉంటాయి. చూస్తూ ఉండే కొద్దీ ఎన్నో మనకి తెలియనటువంటి జానపద గేయాలు అసువుగా వాళ్ళు పాడుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు. నేను కూడా ఎన్నో జానపద గేయాలని వినడం జరిగింది. సో అవి ఎంత బాగా వినసొంపుగా ఉంటాయి, వాటిల్లో ఎంత నిగూఢ అర్థాలు ఉంటాయి అంటే చక్కగా ఇది మన జీవితంలో జరుగుతున్నటువంటి సన్నివేశానికి తగ్గట్టుగా రాసినట్టుగా ఉంటుంది. మన జీవితంలో ఏదో నలుగురు కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఆ నలుగురు ఆ మాటల్ని పాటల రూపంలో ఉన్నట్టు ఉంటుంది. చాలా చక్కగా ఉంటుందన్నమాట. గీత్ సంగీత్ కే బినా హమారా మన్ రసా సే నీరస్ హో జాతా హై. మన జీవితంలో సంగీతం లేదనుకోండి ఎట్లా ఉంటుందంటే ఒకే రకమైనటువంటి రొటీన్ లైఫ్ని మనం గడుపుతూ ఉండేసరికి ఏదో కోల్పోయాము అన్నట్టుగా, ఏదో నీరసం వచ్చేసింది అన్నట్టుగా, ఏదో విసిగిపోయినట్టుగా, అలిసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదే
మనము అప్పుడప్పుడు మనకి ఆ పాటలు వింటూ ఉంటే మంచి మెలోడీ సాంగ్స్ కావచ్చు, మంచి మ్యూజిక్ ఉన్నటువంటివి కావచ్చు, అలా వింటూ ఉండేసరికి మనకి తెలియనటువంటి కొత్త ఉత్సాహము ఉత్తేజం కలుగుతుంది. ఒక్కసారిగా మనలో ఉన్నటువంటి ఆ అలసట అనేటువంటిది దూరం అయిపోతూ ఉంటుంది. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर से किया जाता है. ఇప్పుడు మనకున్నటువంటి ఈ నిబంధులో, ఈ లోక్గీత్ అనేటువంటి నిబంధులో భారతీయ లోక్గీత్ కా వర్ణన్ బడే హీ సుందర్ ఢంగ్ సే కియా జాతా హై. భారతీయ జానపద సంగీతం గురించి చాలా అందంగా వర్ణించడం జరిగిందనమాట. ఓకేనమ్మా, ఇది మనకి లోక్గీత్ గురించినటువంటిది. ఓకే రైటా. చూడండి అమ్మా, నెక్స్ట్ మనము లెసన్లోకి వెళ్దాము. ఇది ఇంతటితో. ఓకే రైట్.